వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము చాణక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబము సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రములు అర్పిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, చాణక్యపురి కాలనీ నివాసితులు ఈ మాసం ఎంతో సహాయాన్ని పంపించారు. వారిని ఆశీర్వదించండి. ప్రభువా, నా పరిచర్యలకు బిడ్డలు సహకరిస్తున్న విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాము. నిలవబెట్టండి, నడిపించండి, మహిమ పొందండి. ఈ బిడ్డలు దీవించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. భార్య భర్తలను, కుమార్తెను దీవించండి. ఈ సమయంలో వాక్యము వింటూ ఇంకా మారు మనసు పొందక, రక్షణ పొందక ఉన్నటువంటి వారిని మీరు దయచేసి దర్శించమని ప్రార్థిస్తున్నాను. మహిమ పొందండి, వాక్యాన్ని మాకివ్వండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత దినము రోమాపత్రిక 2వ అధ్యాయము 6వ వచనము నుండి 16వ వచనము వరకు వాక్యాన్ని చదివి కొన్ని మాటలు చెప్పాను. మరలా అదే వాక్యములో నుండి 1-2 మాటలు మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. స్వనీతి పరులను పౌలు గారు ఖండిస్తూ ఈ మాటలు రాశాడు. రిలీజియస్ పీపుల్, నాట్ ఎ స్పిరిచువల్ పీపుల్. మతపరమైన వారు, ఆధ్యాత్మిక పరులు కానివారు. మతపరమైనటువంటి క్రైస్తవుడు అనగా ఎవరు? మతపరమైన క్రైస్తవుడు అనంటే యేసుక్రీస్తును రక్షకునుగా అంగీకరించకుండా మందిరానికి వెళ్ళేవాడు, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిస్మం తీసుకోకుండా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పుకునేవాడు. కేవలం చర్చ్ మెంబర్షిప్ని పరలోకపు మెంబర్షిప్గా భావించేటువంటి అనాలోచన పరులు. నేను ఈ మధ్యన హైదరాబాద్లో ఒక చాలా పెద్ద చర్చికి వెళ్ళాను. ఆ చర్చి చాలా పెద్ద సంఖ్యలో కూడుకుంటారు. అక్కడ మధ్యాహ్న సమయంలో ఒక ప్లెడ్జ్ ఫామ్ ఇస్తున్నారు వచ్చిన విజిటర్స్కి. మీలో ఎవరైనా ఈ సంఘ సభ్యులుగా ఉండకూడదురా, ఉచిత ప్రవేశం, మెంబర్షిప్ కార్డ్ ఫ్రీ ఇచ్చారు. వేరు వేరు పనుల నిమిత్తం ప్రార్థనల కొరకు వచ్చిన వారు ఆ కార్డుపై తమ పేర్లు వ్రాసి ఇవ్వటం చూశాను. వారి అనౌన్స్మెంట్ ఏమిటంటే, ఇలా మెంబర్స్ అయిన వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు, రాయితీ. బ్యాప్టిజం ఇవ్వటం ద్వారా మెంబర్షిప్ కలెక్ట్ చేయలేదు వాళ్ళు. అటెండ్ అయిన వాళ్ళందరికీ ఏవో మాటలు చెప్పి కలెక్ట్ చేస్తున్నటువంటి మెంబర్షిప్స్ అవి. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇవాళ అట్లాంటి చర్చెస్ ప్రతి పట్టణంలో, ప్రతి ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ఊరికే 4 ఆరాధనలు, 5 ఆరాధనలు కనిపిస్తున్నాయి కదా. ఇన్ని ఆరాధనలు జరుగుతున్న చోట ఉద్యమం ఎందుకు లేదు? సువార్త ఎందుకు స్ప్రెడ్గా అవటం లేదు?
విప్లవాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణాలు ఎందుకు సృష్టించబడటం లేదు? 12 మంది మారారు. పెంతెకొస్తు పండుగ దినాన ఎంత సంబరం జరిగిందో మనందరికీ తెలుసు. ఇన్ని వేల మంది మందిరాలకు వెళ్ళిపోతున్నారు. కార్యాలయాల్లో లంచాలు తగ్గలేదు, పాఠశాలల్లో ఫీజులు తగ్గలేదు, రూపాంతరాలు లేవు. మత క్రైస్తవులు మార్పునందని కఠిన హృదయాల చేత మతాన్ని అవలంబించే క్రైస్తవులారా తీర్పులోనికి వస్తారని వాక్యం చెబుతోంది. నీ కానుకలు దేవుణ్ణి మభ్యపెట్టలేవు. నీ కానుకలు సేవకుడిని మభ్యపెడతాయి, దేవుణ్ణి కాదు. ధనము విషయం జాగ్రత్తగా ఉండండి. ధనానికి మోసగించే లక్షణం ఉంది. ధనమోసంలో చిక్కుకోకండి అన్నాడు. ధనం ఎలా మోసం చేస్తుంది? ధనానికి ఏమి శక్తి ఉంది? ధనానికి శక్తి లేదు. మీ మనసుకు బలహీనత ఉంది. మీ మనసు ధనాన్ని మోహిస్తుంది. జాగ్రత్త. దానిని తెచ్చి యజమానునిగా పెట్టుకుంటుంది. అతి జాగ్రత్త వహించాలి. మానవీయ పద్ధతుల్లో పరలోక రాజ్య నిర్మాణానికి వెళ్ళలేము. ఇది మనం మర్చిపోకూడదు. తర్వాత ఈ వచనాల్లో నేను ఆకర్షించబడి చెప్పాలనుకున్నవి, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. కొన్ని ఇండ్లకు వెళితే ప్రతి క్రిస్టియన్ టెలివిజన్ ఆన్ అయ్యే ఉంటుంది. శుభవార్త, ఆరాధన, బైబిల్ తదితరాలు, ఇక స్థానిక ఛానల్స్ లెక్కే లేదు. ఇవి ఆన్ అయ్యే ఉంటాయి. ఎప్పుడు వాక్యం వాక్యం వాక్యం. ఒక పెద్ద సేవకుడు ఒకరోజు నాతో మాట్లాడుతున్నాడు. వాక్య ఉచ్చారణ జరిగితే ఆ స్థలమంతా పరిశుద్ధం అయిపోద్ది అన్నాడు. అదే మతం అంటే. అదే మతం అంటే. స్థలాలు పరిశుద్ధపరచబడటం ఏమిటండి? పిచ్చితనం. హృదయాలు పరిశుద్ధపరచబడాలి. స్థలము పరిశుద్ధమైనది కాదు. దేవుడు పరిశుద్ధ స్థలాలు కోరటం లేదు. మీరు అనుకుంటున్నట్టు పరిశుద్ధ స్థలాలకు ప్రాముఖ్యత ఉంటే ఆయన పశువుల తొట్టిలో పండుకునేవాడే కాడు, శిలువ పైన మరణించేవాడే కాడు, సమరయుల ఇండ్లకు వెళ్ళేవాడే కాడు. స్థలాలలో పరిశుద్ధత లేదండి. హృదయంలో పరిశుద్ధత కోరుతున్నాడు ప్రభు. వినువారు మాత్రమే అయి ఉండి ఆచరింపని వారు వింటూ ఉంటారు. నిత్యం వినటమే. ఏమి ప్రయోజనం? అది లోనికి వెళ్ళటం లేదు. హృదయములోనికి వెళ్ళి పని చేసేటట్లు వినటం లేదు. ఈ చెవి విన, ఆ చెవి వదల. నేను మనవి చేస్తున్నాను. You can fool the people by that. You cannot fool your God. చాలామంది వినేవారుగా కనిపిస్తున్నారు. నేను ఎప్పుడు చెబుతుంటాను ఒక మాట. వినుట వలన విశ్వాసం కలుగునన్న పదంలో వినుట అంటే నాట్ ఓన్లీ ద హియరింగ్ బట్ లిజనింగ్. విని గ్రహించి దాని చొప్పున విశ్వసించి నడిచి చూపించుట వినుట అంటే. అది అర్థం. అంతేగాని వినటం కాదు. నేను సిటీ కేబుల్లో, ఏసీటీ ఛానల్లో, ఇతర ఛానల్స్లో 7,500, 8,000 ప్రసంగాలు చేశాం. వీటిని విని ఎడిట్ చేసి రికార్డ్ చేసిన వాళ్ళు అబౌవ్ 99% అన్బిలీవర్సే. మత క్రైస్తవులు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళు విన్నారు, కానీ ఎవరు బాప్టిజం వరకు రాలేదు. చాలామంది అనుకుంటారు ఒక కరపత్రిక ఇచ్చేసి సువార్థీకరణ అయిపోయింది, ఒక వీధులు ఇటు నుంచి అటు మైకేసుకి వెళ్ళిపోయి సువార్థీకరణ అయిపోయింది అనుకుంటున్నారు. ఎక్కడైపోయిందండి? నేనే ఉదాహరణ. నా దగ్గర ఒక బ్రాహ్మణ్ బాయ్, ఒక హిందూ బాయ్, ఒక బీసీ బాయ్, అట్లా చాలామంది చాలా రకాల వాళ్ళు
వాక్యం రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసి చెవులకు పెట్టుకొని గంటలు 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 విన్నారు. నేను సంస్కృతి ఛానల్లో 10 మాసాలు ఎవ్రీడే 5 రోజుల వారానికి వాక్యం చెప్పా. అక్కడ వాళ్ళు వినేవాళ్ళు, విని దాన్ని ఎడిట్ చేసేవాళ్ళు అండి. మరి వాళ్ళు రక్షణ పొందలేదే, వారు విశ్వాసులు కాలేదే. ఏమన్నా అర్థమైందా? మతము మనుషులను మార్చదు. ప్లాస్టిక్ కవర్లో వాటర్ సింక్ అవ్వదు, అర్థమవుతుందా? తగరంతో సహా ట్యాబ్లెట్ వేసుకుంటే పనిచేయదు. తగరాన్ని ఒలిచి లోపల మందును ట్యాబ్లెట్ని వేసుకోవాలి. వాక్యాన్ని విశ్వసించకుండా అర్థం కాదు. నేను చెప్తాను, నాతో ఉన్న సేవకుల అనుభవంలో వాళ్ళు చెప్పిన పదం మాట్లాడుతున్నాను. 99% of preachers doesn't know the doctrines of the Bible in India. భారతదేశంలో సేవకులైనటువంటి వారు ప్రీచర్స్ ఉన్నారు, కానీ వాక్యం ఎరిగిన వారు లేరు. డిస్పెన్సేషన్ ఆఫ్ ద పీరియడ్స్ ఎరిగిన వారు లేరు. క్రిస్టియన్ డాక్ట్రిన్స్ ఎరిగిన వారు లేరు. అక్షరం ప్రకారం బోధిస్తున్నారు, కానీ ఆత్మవశమైన వాక్యమేదో తెలుసుకున్న వారు లేరు. అర్థమైందా? ప్రవచనాలంటే తెలియదు, ప్రవచనాల నెరవేర్పులు ఏమిటో అర్థం కాదు, ప్రవచనాల యొక్క సారాలు ఏమిటో తెలుసుకోలేరు, ఆత్మ వరములేమిటో అర్థం కాదు, ఆత్మ ఫలములేమిటో అనుభవాన్ని రావు. కానీ బోధకులే, కానీ ఆదివారాలు మందిరాలు పెట్టేవారే. రియల్లీ ఆర్ దే సేవ్డ్? పజిల్, క్వశ్చన్ మార్క్. పజిల్ అండ్ క్వశ్చన్ మార్క్. ధర్మశాస్త్రము వినువారు, ధర్మశాస్త్రము వినువారు, కొందరు ధర్మశాస్త్రమును బోధించువారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ ద ప్రీచర్ ఆఫ్ ద లా when you are not the practitioner of the law? నువ్వు వాక్యం ప్రకారం నడవకుండా ఉట్టి బోధ చేసేవాడు అయితే, విశ్వాసం లేకుండా ఏమిటి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం? ఒకసారి మనం ఆలోచన చేయాలి, ఒకసారి మనం ఆలోచించాలి. ఏమిటి ప్రయోజనం? జీరో, నథింగ్, ఏమి లేదు, ఏమి లేదు. ఇవాళ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. క్రిస్టియన్ మినిస్ట్రీ బికేమ్ ఎంప్లాయ్మెంట్. ఆ ఎంప్లాయ్మెంట్లో నడుస్తున్నారు ఇప్పుడు చాలామంది. అది ఎంతో విచారకరంగా అనిపిస్తుంది నాకు. సేవకు పిలువబడుట ఉద్యోగ భృత్యా? అవమానం కాదు. దేవుని వాక్యం చెప్పుచున్నది ఇట్లాంటి వారి గురించి 2వ అధ్యాయం చెబుతుంది. నీతిని అనుసరించి నడుచువారు అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రం లేనివారైనా తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అంటే ఏమిటి అర్థం? ధర్మశాస్త్రము ఎరుగకపోయినా, ధర్మశాస్త్రం యొక్క ప్రాక్టీషనర్ కాకపోయినా, ధర్మశాస్త్రమును మనస్సాక్షిలో ఎరుగున్నారు. అది ఒక్కొక్కరి మీద తప్పొప్పులు మోపుతుంది అన్నాడు. ఒక్క మాట చెప్పండి. తప్పొప్పులు మోపుట, తప్పు ఒప్పులు మోపుట అంటే ఏమిటి? తప్పొప్పులు మోపుట అంటే ఏమిటండి? మన హృదయం చెప్పేస్తుంది మనం ఏం చేస్తున్నాం. మన మనస్సాక్షి దేవుడిచ్చినటువంటి ఒక సెల్ఫ్ స్కానర్, ఒక మనం వెహికల్స్లో చూస్తాం కదా, సెన్సార్, సెల్ఫ్ సెన్సార్. మనకే అర్థమైపోతుంది మనం ఏం చేస్తున్నాం, మనం పాపం చేస్తున్నామా, ఎట్లున్నామా అనేది మనకు తెలిసిపోతుంది. మనస్సాక్షిని చంపుకొని చాలామంది జీవిస్తున్నారు. సోదరుడా, సోదరి, మతపరమైన వ్యక్తులుగా ఉండవద్దు. తర్వాత మరొకటి నేను గమనించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఇందులో
దుర్నీతికి లోబడి సత్యమునకు తిరస్కరించిన వారి మీద, దుష్కార్యము చేసే ప్రతి వాని మీద ఉగ్రత వస్తుందన్నాడు. ఇవాళ ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఇవాళ ప్రభుత్వాలు సహితము నేరాలలోనే, పాపాలలోనే కనిపిస్తున్నారు. టీవీలు ఆన్ చేసిన, వార్తాపత్రికలు తిరగేసిన ప్రభుత్వాల యొక్క లోపాలు, ప్రధానుల యొక్క లోపాలు ఎత్తి చూపిస్తున్నారు. కనుక మనం గుర్తించాలి, పశ్చాత్తాపము పడకుండా, యేసుక్రీస్తుని అంగీకరించకుండా, రక్షకుణ్ణి తెలుసుకోకుండా నేను మారిపోయాను అనేటువంటి భ్రమలో బ్రతకడం ఎంతవరకు వాస్తవం? అట్లా భ్రమలో వారికి 17వ వచనం నుండి 24వ వచనం వరకు రాస్తున్నాడు పౌలు గారు. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? రిలీజియస్ లీడర్స్ని గద్దిస్తున్నాడు రోమా సంఘంలో. యూదుడనే పేరుంది, క్రైస్తవుడనే పేరుంది, ధర్మశాస్త్రం ఆశ్రయించానని అతిశయిస్తున్నావు, బైబిల్ని ఆశ్రయిస్తున్నానని చెప్పుకొని గర్విస్తున్నావు, సంతోషపడుతున్నావు. అట్లాంటి నీవు ఆయన చిత్తమెరిగిన వాడవైన నీవు, ధర్మశాస్త్రపు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకున్నటువంటి వాడవు కదా. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకుంటున్నావు కాదా? ఎదుటి వారికి బోధించు నీవు నీకే బోధించుకనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను నశయించుకుని నీవు గుళ్ళను దోచదవా? ధర్మశాస్త్రం దర్శించి నీవు ధర్మశాస్త్రం మీరుట వల్ల దేవుని అవమానపరచదవా? రాయబడిన వాటి ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. స్వనీతి పరులారా, ప్రశ్న. బోధిస్తున్నావు, నీకు నీవు బోధించుకొనవా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ బోధ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము బయట వారికి బోధించు ముందు మనము బోధించుకొనాలి. నాకు దీవెన ఏమిటో తెలుసా? ఏసే పరిష్కారం. నేను ఒక్కడే కెమెరా ముందు కూర్చొని బోధ చేస్తుంటా. అప్పుడు నా నోట నుండి వస్తున్న శబ్దం మొట్టమొదట వినపడేది నా చెవులకే. నా నుండి వెలుపటకు వస్తున్న వాక్యానికి మొదటి శ్రోతను నేను, నా తర్వాతే మీరు. రికార్డింగ్ చేయబడింది, ఎడిట్ చేయబడి కేబుల్కి పంపి మీకు వస్తుంది. ఆ ఫస్ట్ లిజనర్గా నేను ఎన్ని విషయాలలో ప్రభువును క్షమాపణ అడిగానో, లెక్కలేనన్ని పర్యాయములు ప్రభువు నేను పాపిని, నన్ను క్షమించని అడిగాను. నేను సరి చేసుకున్నాను. ఎందుకు ఈ మాట ధైర్యంగా చెబుతానంటే సిగ్గుపడనక్కర్లేదు. దొంగిల వద్దని చెప్పు నీవు గుళ్ళను దోచెదవా? ఇవాళ సండే ఆఫరేటరీ బాక్స్ కౌంట్ చేసేది ఎవరు? కౌంట్ చేసిన వారిని ఇన్స్పెక్ట్ చేసేది ఎవరు? విజిలెన్స్ చేసేది ఎవరు? ఈ ఎక్స్పెండిచర్ని మానిటర్ చేసేది ఎవరు? మిషన్లో, చర్చ్లో ఒక్కొక్క చోట ఇన్ని వేల మంది, లక్షల మంది ఆదాయం ఇచ్చిపోతున్నారు కదా. అది హూ ఆర్ టేకింగ్ అకౌంట్ ఆఫ్ దట్? గవర్నమెంట్ వదిలేసింది క్రైస్తవుల్ని. మైనార్టీల పేరుతో క్రైస్తవులు వారి చందాపెట్లు వదిలేసింది. నిన్న మొన్న మీరు చూసారా? బిలాస్పూర్ ఛత్తీస్గఢ్లో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఒక చర్చ్ చందా పెట్టి తీసుకెళ్ళిపోతున్న వీడియో అనేక మంది వాట్సాప్లో షేర్ చేశారు. విషయం ఏమిటో నాకు తెలియదు, కానీ చర్చికి వచ్చే చందా పెట్టి పట్టుకుపోతున్నారు. నేను అనుకుంటాను అదే చర్చిలో వాళ్ళు అకౌంట్ గురించి కంప్లైంట్ ఇచ్చి ఉంటారు, దాన్ని సీజ్ చేయటం పట్టుకుపోయి ఉంటారు.
నేను మనవి చేస్తున్నాను, ఇవాళ చర్చ్లో ఆఫరేటరీ బాక్స్ అండ్ అకౌంట్స్ క్లీన్గా పర్ఫెక్ట్గా లేకపోతే దేవునికి అవమానం. ఇవాళ బిషప్స్ మీద ఎన్ని రకాలైనటువంటి అభియోగాలు వినిపిస్తున్నాయి. కారణం ఏమిటి? ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయలేకపోవటం. సోదరుడా, సోదరి, మన వలన దేవునికి అవమానం. ఒక క్రైస్తవునిగా మన వలన నీతిమంతుడిగా ఉండి అభియోగం కుట్రపూరితంగా వచ్చినవి అవి ఎక్కువ కాలం నిలబడవు, అవి వెళ్ళిపోతాయి, ఉండవు. 1 or 2 years మ్యాక్సిమం రూమర్స్లో ఉంటే తర్వాత ఫేడ్ అయిపోతాయి. ఆ సేవకుడు ప్రూవ్ అవుతాడు, కానీ ఆ క్రిస్టియన్ ప్రూవ్ అవుతాడు. కానీ వాటిని రుజువయ్యి సమాజం కళ్ళ ఎదురు చూసేట్టుగా చేస్తుంటే ఎంతోమంది లే పీపుల్ నా దగ్గర బాధపడ్డారు. రక్షణ పొందని వ్యక్తులు పరిచర్యలలో అనేకులు ఈ దినాలలో ఎంప్లాయ్మెంట్ పర్పస్లో జాయిన్ అయిపోతున్నారు. అది చాలా విచారకరం. జీవనోపాధి పిలుపు ఎట్లవుతుంది? జీవనోపాధి సువార్థీకరణ కొరకైన ప్రత్యేకించబడుట ఎట్లవుతుంది? కాదు. ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి చర్చి ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలనే కాన్సెప్ట్ పబ్లిక్లో ఒక ఫీల్ వెళ్ళింది. దాంతో ప్రతివాడు అసోసియేషను ఏదో ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ వైపు పరుగులు పెడుతున్నారు. ఉన్నటువంటి చర్చెస్ ఆర్గనైజేషన్స్గా చూపించబడుతున్నాయి. నా ప్రశ్న ఏమిటంటే, ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్, కంపెనీస్, చర్చెస్ ఎట్లా అవుతాయి? చర్చ్ అనేది ఇట్స్ ఎ రిలీజియస్ ఆబ్జెక్ట్ కదా, ఒక మతపరమైనటువంటి విశ్వాసపరమైన సమూహం. ఒక సొసైటీ ఎట్లా అవుతుంది? సొసైటీ యాక్ట్ ఎట్లా చర్చ్ కండక్ట్ చేస్తుంది? వీటికి జవాబు లేదు. ఇంప్లిమెంటేషన్ ఫెయిల్ అయిపోయింది అక్కడే ప్రభుత్వం. కనుక సొసైటీ ఆబ్జెక్టివ్స్ వేరు, ఫ్రేమింగ్ రూల్స్ వేరు, చర్చ్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్ వేరు, దీని యొక్క రన్నింగ్ వేరు. చర్చ్ మనం ఆదివారం చందా వేసుకుంటాం. దేని కొరకు వేసుకుంటాం? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సొసైటీ రన్ చేయడానికి వెయ్యం. సువార్థీకరణ కొరకు చందా వేస్తాం, సేవకుని పోషణ కొరకు చందా వేస్తాం, క్రైస్తవ సంఘము ద్వారా జరిగే కార్యాలకు చందా వేస్తాం. మరి అసోసియేషన్కిను చర్చ్కి రిలేషన్ ఏముంటుందండి? అందుకు ఎప్పుడైతే ఈ అసోసియేషన్స్, ట్రస్ట్లు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి గవర్నమెంట్లో మేము కనపడాలనే భ్రమకు వచ్చామో, ఆ ఇంప్లిమెంటేషన్ జరగాలనేటువంటి పరిస్థితికి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఈ ఎంప్లాయ్మెంట్ ఎంటర్ అయిపోయింది. సేవకులే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, పలానా మిషన్ మేనేజర్, మిషన్ కన్వీనర్, రకరకాల పోస్టులు క్రియేట్ అయిపోయి వాటన్నింటినీ జీతాలు, అవన్నీ అకౌంటెన్సీ, ఆడిటింగ్స్. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే ఎంప్లాయ్మెంట్ ఇన్ చర్చ్ వచ్చేసింది. అందువలన రక్షణ పొందినోడు కూడా వచ్చేస్తున్నాడు. పబ్లిక్ కూడా ఏం మాట్లాడటానికి లేదు. చర్చిలో ఉన్నటువంటి విశ్వాసి కూడా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఇవాళ జీవనోపాధికి దేవుని సేవను ఎంచుకుంటున్న వారి శాతం అత్యధికంగా ఉందంటే ఆశ్చర్యం కాదు. మారు మనసు పొందానండి, పిలుపు నాకుందండి, సేవ చేస్తానండి, శ్రమ పడతానండి, జీరోతో ప్రారంభిస్తానని వచ్చేవాళ్ళు తక్కువ అయిపోయారు. మేము ట్రైనింగ్ అయ్యామండి, మాకు ఒక సర్టిఫికెట్ ఉందండి, మాకొక బేసిక్ డిగ్రీ ఉంది, లేకపోతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పిరిచువల్ డిగ్రీస్ ఉన్నాయి, కాబట్టి మాకు ఇంత రెమ్యునరేషన్ కావాలా? లోకంలాగా తయారైపోయింది చర్చ్ కూడా. సో రిలీజన్ ఎంటర్డ్ ఇంటూ ద చర్చ్. మెంబర్షిప్స్ కూడా ఎట్లా అయిపోయాయి చెప్పాను కదా. మెంబర్షిప్స్ ఎట్లా అయిపోయాయి? మారు మనసు పొందే రక్షణ పొందిన వాడు కాదు మెంబరు, ఆసక్తి కలిగి 10 రూపాయలు కట్టిన వాడు మెంబర్ అయిపోతాడు.
ఓటు హక్కు కొరకు, ఓటు హక్కు కొరకు. సంఘంలో ఓటు హక్కు ఏంటండి? సంఘంలో ఓటు హక్కులు ఎందుకు వచ్చాయో తెలుసా? సొసైటీలను బట్టి వచ్చాయండి. చర్చికి ఓటు హక్కు ఏంటి? అర్థమైందా? చర్చికి ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏమిటి? ఎలక్షన్గా లేకుండా ఎవడు కాడు వాడు ప్రకటించుకున్నవాడు బిషప్ అని రాసి ఉంది బైబిల్లో. నేను అట్లా ప్రకటించుకున్నాను, సంఘాన్ని సంరక్షింపటానికి పెద్ద బాధ్యత స్వీకరిస్తాను అని ప్రమాణం తీసుకోవటమే బిషప్ ప్రమాణం. నేను మనవి చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మతము క్రైస్తవ్యములో చేరిపోయినది. గురుగులు గోధుమలు కలిసిపోయాయి. గురుగుల శాతమే అత్యధికముగా ఉండిపోయింది, గోధుమల శాతం తగ్గిపోతుంది. కానీ పీకటానికి వీల్లేదు, తీర్పు తీర్చడానికి వీల్లేదు. సోదరుడా, సోదరి, ఇవాళ క్రిస్టియన్ మిషన్స్ చారిటీ ఎక్కడ కనపట్టాలా? ఎక్కడ కనపట్టాలా చారిటీ? ఎక్కడికక్కడ డొనేషన్స్. ఎడ్యుకేషన్లో కానీ, ట్రీట్మెంట్ ఇచ్చే మెడికల్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయటంలో కానీ చారిటీ ఎక్కడండి? విదేశాల నుంచి వచ్చిన డబ్బులతో భవనాల కంటే భవనాల ఫండ్స్ కూడా తీసుకుంటున్నారు. స్టిల్ దే ఆర్ కలెక్టింగ్ ఫర్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ ఆఫ్ లాంగ్ టైమ్ అగో. ఎంతో కాలం క్రితం కట్టిన భవనాలకు కూడా ఇంకా బిల్డింగుల ఫండ్లు కొట్టేస్తున్నారు క్రైస్తవ శాఖలో. అంత మారిపోతూ వస్తోంది 21వ శతాబ్దం. జాగ్రత్త. బైబిల్ మారలేదు, దేవుడు మారలేదు, మనుషులు వ్యవస్థలు మార్చుకుంటూ పోతున్నారు. జాగ్రత్త పడదాం. మనను బట్టి దేవుని నామం అవమానం చెందకుండా జాగ్రత్త పడదాం. ఈ లోకంలోనికి ఏమి తేలేదు, ఏమి పట్టుకుపోలేము. నువ్వు స్థాపించిన సంస్థ, వ్యవస్థ, కళాశాలలు, హాస్పిటల్స్ ఎవరివి అవుతాయి? ఏమవుతాయి? వై ఆర్ యూ వరీయింగ్ ఫర్ దోస్ అసెట్స్? వరీ ఫర్ యువర్ సెల్ఫ్ మ్యాన్. నీ ఆత్మ గురించి జాగ్రత్త పడవాయా? మొదట నీ సంస్థలైన పక్కన పెట్టు, కనిపించే డయాసిస్ల స్థాపనలు పక్కన పెట్టు. దేవుని రాజ్యాన్ని కట్టడంలో, దేవుని రాజ్యాన్ని వెతకటంలో ఏ మెట్టులో ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకో. అది రోమా 2లో సారం. దొంగిలించవద్దని చెప్పు, నీవు గుళ్ళను దోచేస్తావా? ఇవాళ ఎంతమంది అంగీలు ఉండి వారి జీవితాల్లో ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ లేకుండా జీవిస్తున్నారు. వ్యభిచారములు ఎంతమంది దొరుకుతున్నారు ఇవాళ. ఎంతమంది ఆల్కహాలిక్ ప్రీస్ట్ పట్టుబడుతున్నారు ఇవాళ. అడల్టరస్ ప్రీస్ట్ పట్టుబడుతున్నారు ఇవాళ. సమాజంలో గురుగులు ప్రవేశించాయి. క్రైస్తవ మిత్రులారా, మిమ్మును బట్టి దేవుని నామం అవమానపరచబడకుండా కాపాడుకోవాలి. ప్రార్థన. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము చాణక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం ప్రసారం చేసిన వారిని, వాక్యం విన్నవారిని మీ కృపలో వర్ధల్ల చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.